రాష్ట్రంలోనే అత్యధికంగా ఆర్టీసీలో ఆదాయం వసూలు చేసి మొదటి స్థానంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో నిలిచింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ సేవల ద్వారా రాష్ట్రంలోని అత్యధికంగా ఆదాయం వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో యాజమాన్యం డిపో మేనేజర్ పవన్ మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోలో 75 బస్సులు నడవగా అందులో 47 ఆర్టీసీ సంస్థ బస్సులు, మిగతా 28 ప్రైవేట్ బస్సులు ఉన్నాయని, వీటి ద్వారా వివిధ రూట్లలో బస్సులు నడుస్తాయని ఆయన తెలిపారు. ప్రతిరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో బస్సు ద్వారా 36,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటే రాఖీ పండుగ సందర్భంగా సుమారు 62,000 మంది ప్రయాణికులు ప్రయాణించడం జరిగిందని, అత్యధికంగా డిపో నుండి జేబీఎస్ రోడ్లో బస్సులను నడపగా మహాలక్ష్మి పథకం ద్వారా 14.26 లక్షల రూపాయలు, నగదు రూపంలో 8,2 లక్షల రూపాయలు రావడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25,92,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మొదటి స్థానంలో ఉండగా హుజూరాబాద్ 2వ స్థానం, దుబ్బాక 3వ స్థానంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో ప్రారంభమైనప్పటి నుంచి మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున డిపోకు ఆదాయం రావడం పట్ల కార్మికుల కృషికి డిపో మేనేజర్ పవన్ అభినందించారు. ఈ సంవత్సరం రాఖీ పూర్ణిమ సందర్భంగా ఎండి గారు, అలానే మా ఈడీ గారు, అలానే ఆర్ఎం గారి ఆదేశాల మేరకు మేము స్పెషల్ బస్సెస్ని ప్లాన్ చేసి ఆపరేట్ చేశాము. దానికి పూర్తి సహకారం మా డిపో స్టాఫ్ నుంచి అందింది. దాని ప్రతిఫలమే ఈరోజు మన ఆర్టీసీలో ఉండే అన్ని డిపోలలో కంటే అధిక ఓఆర్తో 148.85% ఓఆర్తో నెంబర్ 1 పొజిషన్లోకి చేరగలిగాము. ఇది జీపీపీ డిపో స్థాపించినప్పటి నుంచి, అంటే 1995 నుంచి ఈరోజు వరకు అత్యధిక ఓఆర్ నమోదైంది. దీనంతటికీ సహకరించిన మా కుటుంబ సభ్యులైన జీపీపీ డిపో సంస్థ సిబ్బందికి, అలానే మమ్మల్ని నడిపించిన మా సీనియర్ ఆఫీసర్లకి అందరికీ నాకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అండ్ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రయాణికులందరికీ మా నమస్మాంజలు. ఇలానే మీ ఆదరణ ఇంకా ముందు కూడా ఉంటుంది అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పనిచేసినట్టు మా కార్మిక సోదరమణులకు మరియు మా ఆఫీసర్స్కి, డిఎం గారికి, ముఖ్యంగా మా సిఐ గారికి అందరికీ కృతజ్ఞతలు. మేము రాఖీ పండుగ కోసం మా డిపో ఎప్పుడు కానీ మేము వెనకాల ఉంటున్నాం బాగా చాలా ఉండేది మాకు. ఇప్పుడు రీజన్ మన స్టేట్లోనే ఫస్ట్ వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. అసలు ఎక్కడ పట్టడానికి సంతోషం చాలా ఉంది మాకు. అందరిలో ఒక గుర్తింపు, జీపీపీ అంటే ఎక్కడో మూలకుందిలే అనేది కాకుండా మేము చాలా ముందున్నామని అందరికీ ప్రతి నోట్లలో జీపీపీకి చాలా కష్టపడ్డారు, చాలా తెచ్చిండ్రు. అందరికీ ప్రయాణికులు కూడా మాకు చాలా సహకరించారు. ఎంతమంది ఎక్కించుకున్నా ఇంకా తక్కువే అనిపించేది మాకు. ఎందుకంటే మాకు ఆదాయం ఇంకా రావాలనే దాంతో చాలామంది తీసుకెళ్ళినాము. మా ఆఫీసర్స్ కూడా రోడ్లపైన చాలా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు, మేము ఎక్కడ ఉంటే మా ధైర్యం, ఎందుకంటే ఏదైనా ఇబ్బంది అవుతుందంటే అక్కడ మా డిఎం సార్ ఉన్నారు, మేము చెప్పుకుంటాంలే, ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, మేము చెప్పుకుంటాంలే అనే ధైర్యంతో చాలా ముందుకెళ్ళినాము. మా డిపో ముందున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం.